అమెరికాలో మరో భారత సంతతి నేత కీలక పదవిని అధిరోహించారు. హైదరాబాద్ మూలాలు కలిగిన గజాలా హష్మి వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన గజాలా హష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్ పై గెలుపొందారు. ప్రస్తుతం ఆమె 15వ సెనటోరియల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధిగా ఉన్నారు. రెండు 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన గజాలా హష్మి అనూహ్య రీతిలో రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న స్టేట్ సెనేట్ సీటును గెలుచుకొని సంచలనం సృష్టించారు. వర్జీనియా సెనేట్కు ఎన్నికైన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్గా ఆమె చరిత్ర సృష్టించారు. 5 ఏళ్ల తర్వాత 2024లో ఆమె సెనేట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కమిటీకి చైర్గా నియమితులయ్యారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికై మరో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. గజాలా హష్మి 1964లో హైదరాబాద్లోని మలక్పేటలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జియా హష్మి, తన్వీర్ హష్మి. తన 4వ ఏట తల్లి, సోదరితో కలిసి అమెరికాలోని జార్జియాకు ఆమె వలస వెళ్లారు. ఆమె తండ్రి ప్రొఫెసర్ జియా హష్మి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కాగా, తల్లి తన్వీర్ హష్మి కోటిలోని ఉస్మానియా యూనివర్సిటీ మహిళా కళాశాలలో చదువుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు గజాలా సుమారు 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేశారు. ఎమోరీ యూనివర్సిటీ నుంచి అమెరికన్ లిటరేచర్లో PhD పట్టా పొందారు. ఆమె భర్త అజరహ్ రఫీఫ్. ఈ దంపతులకు యాస్మిన్, నూర్ అనే 2 కుమార్తెలు ఉన్నారు. విద్య, వైద్యం, గృహవసతి, పర్యావరణం వంటి రంగాల్లో అసమానతలను రూపుదిద్దేందుకు కృషి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా భారత సంతతి మహిళ గజాలా హష్మి విజయం సాధించారు. హైదరాబాద్ లోని మలక్పేటలో జన్మించిన గజాలా హష్మి వర్జీనియా సెనేట్ కి ఎన్నికైన తొలి ముస్లిం దక్షిణాసియా మహిళ. ఈమె 2019లో రాజకీయాలకు వచ్చి అనూహ్య విజయాలు సాధించారు. గజాలా హష్మి అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన, అందులోని హైదరాబాద్ మూలాలున్న మరో మహిళ సత్తా చాటారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గజాలా హష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్ పై గెలుపొందారు. ఈ విజయంతో గజాలా గతంలో ప్రాతినిధ్యం వహించిన 15వ సెనేటోరియల్ డిస్ట్రిక్ట్ స్థానానికి ఇప్పుడు ప్రత్యేక ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన గజాలా హష్మి అనూహ్య రీతిలో రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న స్టేట్ సెనేట్ సీట్ ను గెలుచుకొని సంచలనం సృష్టించారు. వర్జీనియా సెనేట్ కు ఎన్నికైన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గా ఆమె చరిత్ర సృష్టించారు. 5 ఏళ్ల తర్వాత 2024లో ఆమె సెనేట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కమిటీకి చైర్మన్ గా నియమితులయ్యారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికై మరో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. గజాలా హష్మి 1964లో హైదరాబాద్ లోని మలక్పేటలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జియా హష్మి, తన్వీర్ హష్మి. తన 4వ ఏట తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు ఆమె వలస వెళ్లారు. ఆమె తండ్రి ప్రొఫెసర్ జియా హష్మి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. తల్లి తన్వీర్ హష్మి కోటిలోని ఉస్మానియా యూనివర్సిటీ మహిళా కళాశాలలో చదువుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు గజాలా సుమారు 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్ గా పనిచేశారు. ఎమోరీ యూనివర్సిటీ నుంచి అమెరికన్ లిటరేచర్ లో PhD పట్టా పొందారు. ఆమె భర్త అజహర్ రఫీక్. ఈ దంపతులకు యాస్మిన్, నూర్ అనే 2 కుమార్తెలు ఉన్నారు. విద్య, వైద్యం, గృహ వసతి, పర్యావరణం వంటి రంగాల్లో అసమానతలు రూపుమాపేందుకు కృషి చేస్తానని చెప్పేసి ఆమె అధికారికంగా గెలిచిన తర్వాత ప్రకటన చేశారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.